హై టెన్షన్ నెలకొంది. తెలంగాణ పోలీసులు వర్సెస్ ఏపీ పోలీసులుగా ఒక వార్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ పోలీసులు నాగేశ్వరరావు ఇంటి దగ్గర ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటే ఏపీ పోలీసు అరెస్ట్ చేసి ఏపీకి తరలించాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ కోసం తెలంగాణకి ఏపీ పోలీసులు వస్తూ ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యల నేపథ్యంలోనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంటికి పోలీసులు బయలుదేరినట్టు తెలుస్తోంది. ఆంధ్ర నుంచి 3 వాహనాల్లో 50 మంది పోలీసులు చేరుకునే అవకాశం ఉంది. అయితే నోటీసులు ఇచ్చే అవకాశం లేదా అరెస్ట్ చేసే ఛాన్స్ కూడా నిజంగానే నోటీసులు ఇవ్వాలనుకుంటే 3 వాహనాల్లో 50 మంది పోలీసులు రావాల్సిన అవసరం లేదు. పక్కాగా అరెస్ట్ చేస్తారనే సమాచారం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ఈ విషయం పైన చాలా సీరియస్గా ఉన్నారట. పవన్ కళ్యాణ్ నిన్న కూడా మాట్లాడుకొచ్చారు, కొంతమంది మేధావులు పంచింగ్ బ్యాగ్ లాగా నన్ను వాడుకుంటున్నారు అని చెప్పి. ఆయన చాలా మంది నన్ను కౌంటర్ చేస్తున్నారు కాబట్టి ఏదో ఒక యాక్షన్ తీసుకుంటే మిగిలిన వాళ్ళలో భయం క్రియేట్ చేయొచ్చు అనే ఆలోచనతోనే ఈ స్థాయిలో ఏపీ పోలీసుల్ని మోటివేట్ చేసి తెలంగాణకు పంపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటి దగ్గర నుంచి భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు తెలంగాణ పోలీసులు కూడా. ఇక ఆంధ్ర పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారనే వార్తలతో పోలీసులు మోహరించినట్టు తెలుస్తోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్కి ప్రొటెక్షన్ ఇస్తున్నారు టోలీ చౌక్ పోలీసులు. తెలంగాణలో అరెస్ట్ చేయాలంటే ఇక్కడి పోలీసు అనుమతి కూడా ఉండాల్సిందే, లేదంటే ఇది అక్రమ అరెస్ట్ కింద ఉంటుందంటున్నారు విశ్లేషకులు. అయితే అరెస్టుకు తెలంగాణ పోలీసులు అనుమతిస్తారా లేక అరెస్ట్ ని అడ్డుకుంటారా అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు వస్తే హైకోర్టులో అరెస్ట్ క్యాన్సిల్ చేసేందుకు రిట్ పిటిషన్ వేసే ఆలోచనలో కూడా ఉన్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఆయన ఇటీవల కాలంలో చేసిన ఒక టీవీ డిబేట్లో మాట్లాడిన మాటలే ఇక్కడి వరకు దారితీశాయి. అయితే పవన్ కళ్యాణ్ పైన వరుసగా వస్తున్నటువంటి కామెంట్స్ నేపథ్యంలో ఏదో ఒక యాక్షన్ తీసుకొని సీరియస్ అవ్వకపోతే ఇవి ఇంకా కంటిన్యూ అవుతాయి అనుకున్నారేమో. అందుకనే తన పవర్ను ఉపయోగించి ఇప్పుడు పోలీసుల రంగంలోకి దింపారు పవన్ కళ్యాణ్. సో నేరుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటి దగ్గరకు వెళ్ళిపోదాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటి దగ్గర నుంచి మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, నాగేశ్వరం ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏంటి? ఎటువంటి మోహరింపు ఉంది? చాలా మంది కమ్యూనిస్టులు కూడా ఇప్పటికీ అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? అరెస్ట్ చేయబోతున్నారనే సంకేతాలు ఉన్నాయా? ఎస్ మనోజ్, ఇప్పుడైతే ప్రస్తుతము మరి నోటీసులు ఇస్తారా అరెస్ట్ చేస్తారా అనే దానిపైన మాత్రం ఉత్కంఠంగా నెలకొంది అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. అదేవిధంగా కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మాత్రము సాయంత్రం వరకు హైదరాబాదుకి పోలీసులు అయితే ఏపీ పోలీసులు చేరుకోబోతున్నారు అనేది మాత్రము తెలుస్తూ ఉంది. ఈ వార్తలు విన్న తర్వాతనే ఇక్కడ పోలీసులు అయితే లోపల ఇదే అపార్ట్మెంట్లో 17వ అంతస్తులో లోపల ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉంటారు. లోపల మరి ఇక్కడ తెలంగాణ టోలీ చౌకీ పోలీసులు అయితే వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇదే విషయం పట్ల కొంతమంది మరి ఇక్కడికి కమ్యూనిస్టులు కూడా చేరుకున్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టబోతుంది. ఇక్కడ నోటీసులు ఇవ్వబోతున్నారు అనేది తెలుస్తుంది. నోటీసులు ఇవ్వచ్చు, లేకపోతే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవచ్చు అంటున్నారు. ఏం చెప్తారు? అవి నోటీసులా లేదంటే అరెస్ట్ చేస్తుందా అనేది క్లారిటీ లేదు, కానీ అరెస్టులు చేస్తారనేదే సమాచారం వస్తూ ఉంది. కానీ నాగేశ్వర్ గారు టీవీ డిబేట్లో ఆయన వ్యాఖ్యలు చేశాడు. మరి చేసినప్పుడు వెంటనే నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆయన కూడా కోరారు. తక్షణమే ఆయనే ఆ వ్యాఖ్యల్ని కూడా ఉపసంహరించుకున్న పరిస్థితి కూడా ఉన్నది. మరి ఈ నేపథ్యంలో అంతటితో నాగేశ్వర్ గారు అన్నది అయిపోయింది, నాదెండ్ల మనోహర్ గారు ఉపసంహరించుకోండి అన్నది అయిపోయింది, ఇప్పుడు ఉపసంహరించుకున్నారు కూడా. మళ్ళీ అయిపోయిన తర్వాత ఇంకా సమస్య ఎక్కడ ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే నాగేశ్వర్ గారు ఒక అంతర్జాతీయ అంశాలపైన, జాతీయ అంశాలపైన, అట్లాగే రాష్ట్ర అంశాలపైన, వివిధ సామాజిక తరగతులకు సంబంధించిన సమస్యలపైన ఆయన అనేక విశ్లేషణలు చేస్తూ ఉంటారు. దేశంలో ఈరోజు అనేక మందికి ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కూడా అనేక మంది ఆయన అభిమానులు కూడా ఉన్నారు. ఆయన గతంలో 2 సార్లు కూడా ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా పోటీ చేశారు. పోటీ చేసి ఎమ్మెల్సీగా కూడా ప్రజలకి సేవలు అందించిన పరిస్థితి ఉన్నది. మరి అట్లాంటి ఒక ఉన్నతమైన వ్యక్తిని ఈరోజు ఒక వాక్యం అన్నాడు అని చెప్పేసి ఆయన పైన అక్కడున్న ఏపీలో పోలీస్ స్టేషన్స్లలో కేసులు పెట్టేసి ఇప్పుడు వాటిని ఆధారం చేసుకొని ఈరోజు అరెస్టు చేయాలని చేయడం అంటే అది కూటమి ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్య తప్పిస్తే ఇంకొకటి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే అక్కడ ఉన్నది బీజేపీ అండ్ తెలుగుదేశం అండ్ జనసేన పార్టీకి సంబంధించిన కూటమి ప్రభుత్వం. అందుకని ఈరోజు కూటమి అధికారంలో ఉన్నది కాబట్టి మమ్మల్ని ఎవరిని ప్రశ్నించొద్దు, మమ్మల్ని మేము మాత్రం బాగా ఉంటాము అని చెప్పేసి పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు.
అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సమస్య తప్పిస్తే ఇంకొకటి లేదా అని చెప్పేసేది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అంటే ఏపీ ఆర్థిక పరిస్థితి బాగున్నదా, అందరికీ ఉద్యోగాలు కల్పిస్తున్నారా, అందరికీ జీతాలు కల్పిస్తున్నారా, అక్కడున్న పరిస్థితులు ఏంటి, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటి, వాళ్ళ సుఖాలు ఏంటి అని చెప్పేసేది ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఆలోచన చేయకుండా ఈరోజు ఒక నాగేశ్వర్ గారు లాంటి ఉన్నతమైన వ్యక్తిని అరెస్ట్ చేసి ఈరోజు అమరావతికి తరలించాలి అని చెప్పేసి అంటే ఒక కుట్రపూరిత బుద్ధి తప్పిస్తే ఇది ఇంకొకటి కాదు అని చెప్పేసి ఈరోజు మేము భావించాల్సి వస్తుంది. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏపీలో కానీ దేశవ్యాప్తంగా చూస్తే ఏంటంటే ఈరోజు పాలక పక్షాలను ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు. అంటే పాలక పక్షాలు ఎవరినైతే ప్రశ్నిస్తారో వాళ్ళు దేశద్రోహులు అయిపోతున్నారు, లేదు అని అంటే వాళ్ళు హిందూ ద్రోహులు అయిపోతున్నారు ఈరోజు బీజేపీ చెప్పేది. అందుకని దేశద్రోహుల జాబితాల్లోకి పెడతా ఉన్నారు. అంటే ఈరోజు ప్రభుత్వ భజన చేయాలి, అంటే భజన సంస్థలు ఈరోజు ప్రభుత్వాలకి కావాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు వీరుడు శూరుడు అని చెప్పేసి మాట్లాడితే ఆయన తీసుకుపోయి పూల పాన్పులు వేస్తారు. పవన్ కళ్యాణ్ ఈరోజు చాలా మంచివాడు, మంచి సినిమా స్టారు కాబట్టి గొప్ప ఉప ముఖ్యమంత్రి అని చెప్పేసేది అంటే ఆయనకు పూల దారులు వేసేటట్టు ఈరోజు కనిపిస్తున్నారు. అంటే నిజాలు మాట్లాడవద్దు, అబద్ధాలు ఎవరైతే చెప్తారో అట్లాంటి వాళ్ళకేమో ఈరోజు ఉన్నతమైన రాచమర్యాదలు ఈరోజు చేస్తూ ఉన్నారు. నిజాలు మాట్లాడి ఈరోజు ప్రజలకు తెలియజేసే వాళ్ళనేమో ఈరోజు దేశద్రోహులని వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించడం అనేది జరుగుతూ ఉన్నారు. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏమి చేసినా కూడా ఈరోజు నాగేశ్వర్ గారు భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇట్లాంటి ఎన్నో ఆయన ఎదుర్కొన్న పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి ఆఫ్టర్ కేసులు పెట్టేసి ఆయన లోపల పెట్టేసి ఆయన మనోస్థైర్యాన్ని ఈరోజు దెబ్బతీయాలి, ఇట్లాంటి ప్రశ్నించే వాళ్ళ గొంతులు నొక్కాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తే అది ఏపీ గవర్నమెంట్కు కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కూడా రివర్స్ అవుతుంది తప్పిస్తే ఇంకొకటి కాదు. ఎందుకంటే నాగేశ్వర్ గారిని అభిమానించే వాళ్ళు ఆయన ఫాలోవర్స్ అట్లా మీ ఆర్టీవీలో కూడా చాలాసార్లు విశ్లేషణలు కూడా ఆయన చేశారు. కాబట్టి ఇట్లాంటి చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళందరూ కూడా రేపు తిరగబడే పరిస్థితి వస్తుంది ఎక్కడికక్కడ. అది ఏపీ గవర్నమెంట్కు మంచిది కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పోలీసుల అనుమతి కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళు మరి ప్రొటెక్షన్ ఇస్తున్నారు తెలంగాణ పోలీసులు అయితే, ముఖ్యంగా టోలీ చౌకీ పిఎస్ నుంచి కూడా ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నారు. కానీ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసులు ఇక్కడికి చేరుకొని నాగేశ్వరరావు గారిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి ఒకవేళ జైలు జీవితాన్ని గడపబోతే ఎలా ఉండబోతుందంటారు? ఎందుకంటే ఇప్పటి వరకు ఏ కేసుల పట్ల కూడా ఆయన జైలు జీవితానికి వెళ్ళిన అవకాశాలే లేవు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఇక్కడికి వచ్చి ప్రొటెక్షన్ ఇస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు మీరు, కానీ రాష్ట్ర పోలీసులు వచ్చి ప్రొటెక్షన్ ఇచ్చే పరిస్థితి ఏమి ఉండదు. ఎందుకనంటే ఏపీ పోలీసులు వచ్చి కేసులు పెట్టేసి వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్తాము అని అంటే వీళ్ళు మేము తీసుకుపోనివ్వము వాళ్ళని అడ్డుకుంటాము అని చెప్పేసి ఆ రకంగా చెప్పే అవకాశం ఉండదు. రాజ్యాంగ పరంగా ఆ రకమైన అనేక చిక్కులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తారని చెప్పేసి మాత్రం నేను అనుకోవట్లేదు. ఇక జైల్లోకి పెడతారా ఆయన్ని, లేకపోతే జైలు జీవితంలోకి నెట్టేస్తారా అని చెప్పేసి ఈరోజు మనం ఊహాగానాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ అరెస్ట్ చేస్తే మాత్రం దాన్ని ఈరోజు సీరియస్గా ఏంటంటే ప్రభావం ఈరోజు గవర్నమెంట్ మీద ఉంటుంది, అటు ఏపీ ప్రభుత్వం మీద ఉంటుంది. ఎవరైతే ప్రశ్నించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నాగేశ్వర్ గారి పక్షాన ఈరోజు నిలబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల పక్షానే ఆయన ఇన్ని రోజులు విశ్లేషణ చేశారు. వాళ్ళు ఉద్యోగస్తులు కావచ్చు, కార్మికులు కావచ్చు, లేకపోతే అనేక సామాజిక తరగతులు కావచ్చు, వాళ్ళందరూ కూడా నాగేశ్వర్ గారికి మద్దతుగా నిలబడే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఇది ఒక రాజకీయ సమస్యగా రేపు మారే అవకాశం ఉంటుంది. ఆ ప్రభుత్వానికి కూడా ఇది ఒక ప్రమాదంగా ఉంటుంది. వాళ్ళు అనుకుంటున్నారు నాగేశ్వర్ గారిని ఈరోజు అరెస్ట్ చేసి కటకటాలు ఊచలు లెక్కింపజేసేస్తే నాగేశ్వర్ గారు భయపడిపోతారు, ఇట్లాగే ఇట్లు ప్రశ్నిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భయపడతారు అని చెప్పేసి అన్నారు. ఈ మధ్య కాలంలోనే నాగేశ్వర్ గారు ఒక వ్యాఖ్యానం చేశారు. ఏమని, నేను సత్యాంత వరకు కూడా మొత్తం నేను ప్రశ్నిస్తూనే ఉంటే వెనక్కి తగ్గేదే లేదు అని చెప్పేసి అన్నాడు. ఆయన విశ్లేషణలో ఒక పోస్టులో నేను కూడా చూశాను, రెగ్యులర్గా ఆయన పోస్టులు చూస్తూ ఉంటాను నేను. అందుకని ఆయన ఈరోజు అరెస్ట్ చేసినంత మాత్రాన వెనక్కి తగ్గరు, ఇంకా మరింత కసితోటి ఈ వ్యవస్థ మీద ఇట్లా ఈ ప్రజా వ్యతిరేక విధానాల మీద ఆయన పోరాటం చేస్తారు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఓకే, చూసాం కదా. ఒక్కసారి హోల్డ్ లో ఉండండి, ఐల్ గెట్ బ్యాక్ చేయగలి మీ దగ్గర మళ్ళీ వస్తాను. కింద ఫోన్ లైన్స్ కూడా యాక్టివేట్ చేసాం. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఈ విషయంపై రియాక్ట్ అవ్వాలంటే కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఒక కామెంట్ వచ్చింది, ఒక కామెంట్ నేను చదువుతాను. సో గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఎలక్షన్ సమయంలో మహిళా వాలంటీర్స్ని
కొంతమంది ఎవరో తప్పిస్తున్నారని, కనిపించకుండా పోతున్నారని మాట్లాడుకొచ్చారు కదా. ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ అడ్రస్ చేశారు కదా. మరి ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా అంటే డిప్యూటీ సీఎంగా అయింది ఇన్ని రోజులు అవుతోంది, ఒక్కరంటే ఒక్కరు కూడా బయట పెట్టలేదు. మరి ఆ రోజు ఈ వ్యాఖ్యలు చేసి నీ ఎలక్షన్ ప్రచారానికి వాడుకున్నందుకు గాను మీ పైన కూడా చర్యలు తీసుకోవాలా అనే క్వశ్చన్ని ఒక కామెంట్ చేశారు. ట్రూ డిటీసీ అంట, ట్రూ డిటీసీ కామెంట్ చేశారు. గతంలో వాలంటీర్స్ని తప్పిస్తున్నారు, జగన్ ప్రభుత్వంలో వాలంటీర్ సిస్టమ్ మొత్తం కూడా మహిళల్ని తప్పిస్తోంది, చాలా మంది కనబడకుండా పోతున్నారు. వాలంటీర్స్ ఏకంగా అమ్మాయిలని వేరే ప్రాంతాలకి ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందన్నట్టుగా మాట్లాడుకొచ్చిన పవన్ కళ్యాణ్ మీ ప్రచారంలో వాడుకుంటే ఈ ప్రచారాన్ని ఇప్పటివరకు డిప్యూటీ సీఎంగా ఒక్కరిని తీసుకురాలేకపోయారు. ఆ రోజు మీకు ఇంటెలిజెన్స్ సంస్థ అంటే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి మీకు సమాచారం ఉందని చెప్పుకొచ్చారు. సో అప్పుడు వచ్చినటువంటి దానికి ఎటువంటి రెస్పాన్స్ లేదు కాబట్టి మీపై కూడా చర్యలు తీసుకోవాలా. ఆయనకున్న సోర్స్ ఆయనకు ఉండి ఆ రకంగా నాగేశ్వరరావు పైన ఆయన మాట్లాడిన మాటలుగాను క్షమాపణ చెప్పారు, ఆయన విత్డ్రా చేసుకున్నారని చెప్పారు. ఈ రకంగా యాక్షన్ తీసుకోవడం ఇది ముమ్మాటికి మరోసారి ఏపీ తెలంగాణ మధ్య చిచ్చు రేపే అంశం అవుతుందనేది చాలా వరకు కామెంట్స్ వస్తూ ఉన్నాయి. మా ఏపీ ఇన్పుటేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ప్రజెంట్ ఏపీ నుంచి పోలీసులు బయలుదేరినట్టు తెలుస్తోంది. 3 వాహనాల్లో 50 మంది పోలీసులు వస్తున్నారనే సమాచారం ఉంది. సో ఇప్పుడు కేవలం నోటీసులు ఇవ్వడం కోసం మాత్రమే అయితే డైరెక్ట్గా ఒకరిద్దరు వచ్చి నోటీసులు సర్వ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు అరెస్ట్ కోసమే వస్తున్నారా? ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అరెస్ట్ చేయబోతున్నారా? పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నారా? వ్యవహారంలో నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పోలీసుల యాక్షన్ కూడా కారణం అని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యవహారం మీద కొంత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇస్తూ ఉంటాం, మేము కూడా ఏం చేయాలో తెలుసు, మాకు అని కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది కాబట్టి. సో దాంతో తెల్లవారుజామునే రాత్రి నుంచే పోలీసులు 3 వెహికల్స్ లో కాకినాడ జిల్లా నుంచి బయలుదేరిన పరిస్థితి. అక్కడి నుంచి ఉదయాన్నే మామూలుగా అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంటికి చేసుకునే లోపలే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఉదయాన్నే ఒక మీడియా ఛానల్ కి ఉదయాన్నే ఆయన రెగ్యులర్ గా ఆయన డిబేట్ కోసం ఆయన వెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి అక్కడికి తెలుసుకుని అక్కడికి వెళ్లే లోపల ఏపీ పోలీసులు తిరిగి ఆయన ఇంటికి కూడా వచ్చారు. అయితే ఇప్పుడు ఈ సంఘటన మొత్తం జరిగిన సమయంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి తెలంగాణ పోలీసులు పూర్తిగా రక్షణ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ ఛానల్ దగ్గరకు కూడా తెలంగాణ పోలీసులు వెళ్లి ఆయన రక్షణ చేశారు. కారణం ఏంటంటే జనసేన నేతలు ఎవరైనా దాడి చేస్తారు అనే ఒక సమాచారం ఉందని ప్రొఫెసర్ నాగేశ్వరరావు పోలీసులు కూడా చెప్పడంతో ఆయన కొంత పోలీసులు కూడా అక్కడ అప్రమత్తమయ్యారు. ఆ తర్వాత ఇంటి దగ్గర కూడా పోలీసులు అయితే అప్రమత్తమైన పరిస్థితి. ఇదే విషయాన్ని తన వైఫ్ కూడా పోలీసులు తెలంగాణ పోలీసులు మా భర్తకు సాయంగా రక్షణగా వెళ్ళి తీసుకుని వచ్చారని కూడా ఆమె కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే ఈ 3 వాహనాల్లో 50 మంది పోలీసులు హైదరాబాద్ కి చేరుకున్నారో అటువంటి పరిస్థితుల్లో 3 అంటే ఓన్లీ నోటీసులు ఇవ్వాలి అని అనుకుంటే పెద్ద సీరియస్ గా అవసరం లేదు. దానికి ఒక 4 పోతే సరిపోతుంది, లేదు 2-3 పోయినా కూడా నోటీసులు ఇచ్చి వెళ్తున్నాం అని చెప్పడానికి సరిపోతుంది. కానీ 50 మంది పోలీసులు వెళ్ళారు అంటే దాని వెనకాల కొంత సీరియస్ యాక్షన్ ఉన్నట్టుగానే అర్థమవుతున్న పరిస్థితి. కొంత ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంటి దగ్గర కూడా కొంత టెన్షన్ ఉంది. ఆయన నివసిస్తున్న విల్లా దగ్గర కొంత టెన్షన్ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. తెలంగాణ పోలీసులు కూడా కొంత ఆ ప్రాంతంలో అలర్ట్ గా ఉంటున్నారు. ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందా అనే ఒక కొంత సహజంగా జర్నలిస్టులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ 1-2 సందర్భాల్లో తమకున్న సోర్సెస్ ని ఇలా జరిగిందన్నట్టుగా చెప్తూ ఉంటారు. సరే, ఆయన కూడా అదే రకంగా చెప్పి ఉంటారేమో. ఆ తర్వాత ఒకవేళ నిజంగానే తప్పుబట్టి ఉంటే నా సోర్సెస్ ని రివీల్ చేయలేను కాబట్టి ఆయన ఒక సందర్భంలో ట్వీట్ కూడా చేశారు. ఒకటి ఆ ట్వీట్ కూడా చూపిస్తున్నాను ఆర్టీవీ స్క్రీన్ పైన. నేను ఆ మాటలు విత్డ్రా చేసుకుంటున్నాను.